ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల 10వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల 10వ తేదీన గోచార ఫలితాలను కనుక మనొకసారి చూసుకుంటే, దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో, ఏ కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారో, ఏ పనుల మీద మీకు ఆసక్తి ఉందో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీరు ఆ పనులన్నీ చాలా సునాయాసంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సునాయాసంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆదాయం కూడా ఈ రోజున మీకు బాగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం మీకు సమకూరి ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆదాయం బ్రహ్మాండంగా పెరిగి మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు చేస్తున్న, వ్యాపారాలు చేస్తున్న, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయానికి మీకు లోటు ఉండదు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీకు అభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగపరంగా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాల్లో ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత అందరికీ కూడా ఈ రోజున మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఉద్యోగస్తులకి మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారం, అలాగే మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. మీరు చేస్తున్న పనికి కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల మీరు చాలా మానసికమైన ప్రశాంతతతో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా వ్యాపారాల్లో మంచి అనుకూలతలు ఏర్పడతాయి. మీరు పెట్టిన పెట్టుబడులకి మీరు మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా ఈ రోజున బాగా సహకరిస్తుంది. గతంలో మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఇప్పుడు కొంచెం సాంత్వన లభించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులందరికీ కూడా మీకు కొత్త కొత్త పదవులు రావడానికి, కొత్త కొత్త బాధ్యతలు మీకు మీ పైనేతలు అప్పగించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యవసాయ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మంచి వాళ్ళకి ఆర్థికంగా మంచి ఉన్నతి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ వ్యాపారం చేసినా, చిన్న తరహా వ్యాపారాలు చేసినా, మధ్యతరగతి వ్యాపారాలు చేసినా, పెద్ద వ్యాపారాలు చేసినా, ఏ వ్యాపారం చేసినా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ముఖ్యంగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఈ డిఫెన్స్, ఈ పోలీసుకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ, అలాంటి ఉద్యోగాలు కానీ, అలాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కానీ ఇంకా అత్యద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ చేపలు అంటే ఆక్వారంగం, ఈ ఆక్వారంగంలో పనిచేసే వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే ఈ రోజున మీకు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీరు మీ బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్ళటం కానీ, వాళ్ళ మీ ఇంటికి రావటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. దాంతో ఏంటంటే మీకు చాలా వరకు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి, విందు వినోద కార్యక్రమాల్లో గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు నచ్చిన వస్తువుల్ని మీరు ఈ రోజున సేకరించుకోవడానికి, లేకపోతే మీకు నచ్చిన వస్తువుల్ని మీ బంధువులు కానీ, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు కానీ, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ మీకు బహుమతిగా ఇవ్వటం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రతిభా పాఠవాలకి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది. దానివల్ల అంటే మీకంటూ మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. గౌరవ మర్యాదలు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా, ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సులువుగా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గతంలో మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చి ఉంటే ఆ రుణాలన్నీ కూడా ఇవాళ మీకు మీకు వసూలు కావడానికి, అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు, ప్రభుత్వం నుంచి అనుమతులు కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా ప్రభుత్వాల నుంచి కానీ లోన్లు కానీ, రుణాలు కానీ, ఇవన్నీ కూడా మీరు ఆశిస్తూ ఉంటే వాటిన్నింటి నుంచి కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. అవన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఆ తీర్పు, ఆ అనుమతులు కానీ, లేకపోతే ఆ రుణాలు కానీ మీకు అనుకూలంగా మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి విద్యలో ఏకాగ్రత కుదురుతుంది. చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దాంతో వాళ్ళ యొక్క విద్యారంగంలో మంచి ఫలితాలు పొందడానికి, మంచి సత్ఫలితాన్ని పొందడానికి, విద్యా విషయకంగా వాళ్ళు మంచి చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఏకాగ్రత కుదరటం వల్ల మీరు మరింత ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. చాలా వరకు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి, ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే కుటుంబ పరంగా కానీ, అలాగే ఉద్యోగపరంగా కానీ ఈ స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆరాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రుణ విమోచన స్తోత్రం ఉంటుంది, దాన్ని మీరు పఠించండి. అలాగే స్వామివారికి ఎర్రని బొత్తులతో దీపారాధన చేసి మీరు స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయడం వల్ల ఇంకా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం కూడా మీకు మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.